కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుడు సిద్ధయ్య స్వామి వారి కుమారుడు పెద్ద పీరయ్య స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవములు ఉగాది పర్వదినం సందర్భంగా ముడుమాల పంచాయతీ సిద్ధయ్య గారి మఠంలో సిద్ధయ్య గారి మఠం మఠాధిపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మఠం మఠాధిపతులు ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన సదుపాయాలు, క్యూ లైన్లు, చెలువ పందిళ్లను ఏర్పాటు చేయడమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మంగారి మఠం సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడమైంది. భక్తులు, పోలీసులు వారికి సహకరించవలసిందిగా బ్రహ్మంగారి మఠం సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ కోరారు. వివిధ కుల సంఘాల తరపున కులమతాలకు అతీతంగా సత్రాల నిర్వాహకుల అన్నదాన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయడమైంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకోవాల్సిందిగా మఠాధిపతులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. బ్రహ్మంగారి ప్రియ శిష్యుడు సిద్ధయ్య స్వామి కుమారుడు 4వ కుమారుడు శ్రీ పెద్దపీరయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవము ఘనంగా జరుగుతుంది. ఫస్ట్ 19వ తేదీ 19-20 జరుగుతుంది. ఫస్ట్ పూజ వచ్చేసి పూల పూజ జరుగుతుంది. రెండో పూజ కూడా పూలు వేసి పూజ జరుగుతుంది. మూడో పూజ వచ్చేసి వస్త్ర పూజ జరుగుతుంది. ఇప్పుడు అన్ని పూజలు జరిగిన తర్వాత ఇక్కడ అన్నదానం అనేది బాగా గ్రాండ్గా జరుగుతుంది. ఈ డెకరేషన్ కూడా వేరే వాళ్ళు 1,00,000 దాకా పెట్టి వాళ్ళే ఫ్రీగా వేస్తున్నారు. డెకరేషన్ శివ బస్సు సౌకర్యం జరుగుతుంది. బస్సు సౌకర్యం కూడా బద్వేల్ డిపో నుంచి బస్సు సౌకర్యము, మైదుకూరు డిపో నుంచి బస్సులు వచ్చే పెద్ద సంఖ్యలో వస్తాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అన్నదానము ప్రతి చోట అన్నదానం కూడా ఉంటుంది. బాగా అంగరంగ వైభవంగా పెడతారు. స్వాముల వారిని భక్తులందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని దర్శించుకొని పోవాల్సిందిగా మనవి. శ్రీ సిద్ధయ్య స్వాముల వారి 4వ కుమారుడు పెద్దపీరయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఇక్కడ భక్తాదులకు అన్నదానంకు ఏ ఇబ్బంది లేకుండా సర్వమత అన్నదాన సత్రము, మాల విష్ణు బ్రాహ్మణ సత్రము, వైశ్య అన్నదాన సత్రము, యాదవుల అన్నదాన సత్రం తరపున ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్నదానం జరపబడను. ఇక్కడ పోలీసు వారి సహాయంతో ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి ఆటంకం లేకుండా జరపబడను. మాకు ముఖ్యంగా పేపర్ విలేకరులు కానీ మీడియా కానీ వాళ్ళ సహకారంలో మాకు ఏ ఇబ్బంది లేదు. కడప నుంచి శివ అనే వ్యక్తి మొదల డెకరేషన్ ఫ్రీగా చేస్తాడు. ఏ ఇబ్బంది లేదు. వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా అన్ని పూజలు సౌకర్యం చేసి పంపగలము. ఇది భక్తాదులు ఇక్కడ మనం పోయిన 2023లో పుట్టా సుధాకర్ యాదవ్ గారు 50 లక్షలతో మినరల్ వాటర్ కానీ, బాత్రూములు కానీ, మరి స్ట్రీట్ లైట్లు అన్ని బాగా చేసి ఏర్పాటు చేసిండు. ఇంకా ఆయన సౌకర్యం చేయవలసిన ఆయన కోరుతున్నాము. శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ సిద్ధయ్య స్వాముల వారి 4వ కుమారుడు శ్రీ పెద్దపీరయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవములు సిద్ధయ్య గారి మఠం నందు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. 19/3/2026 నుంచి 23/2026 వరకు ఘనంగా స్వాముల వారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నవి. కావున భక్తాదులందరూ కూడా సిద్ధయ్య మఠానికి వచ్చి స్వాముల వారి ఆశీస్సులు తీసుకోవాలని అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా పోలీసుల వారి సహకారంతో బందోబస్తు కానివ్వండి, తర్వాత ఆర్టీసీ డిపోలు వారు కానివ్వండి, అన్నీ కూడా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వాముల వారిని దర్శించుకుంటున్నారు. కావున ఎటువంటి అన్నదాన సౌకర్యాలు లేకుండా అన్ని విధాల సహాయ సహకారాలు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారి సహాయ సహకారాలు కూడా అన్ని విధాలుగా ఉన్నాయని